గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి 21వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి 21వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. ఇక్కడ మనం చూస్తాము the second coming of Jesus Christ and the doom of Antichrist. యేసుక్రీస్తు రెండవ పర్యాయం ఈ లోకంలోకి రానున్నారు. ఆ సంఘటన గురించి యేసయ్య ఈ భూమి మీదకి రెండవ పర్యాయం వచ్చినప్పుడు ఏం జరిగిందని, అలాగనే సాతానుడు తన అనుచరులకు ఏమైందని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక మనం జీవితంలో చేయవలసింది బీ రెడీ ఫర్ ద లార్డ్స్ కమింగ్. యేసయ్య త్వరలో రానున్నారు, యేసయ్య త్వరగా రాబోతున్నారు. దేవుని పిల్లల మనల్ని మనం ప్రతి దినం కూడా సిద్ధపరచుకోవాలి, చాలా జాగ్రత్తగా సిద్ధపరచుకోవాలి. చివరి దినంలో జీవిస్తున్నాం. ఎన్నో విషయములే మీకు చెప్తానే వస్తున్నాం. ప్రపంచంలో పరిస్థితులు అంతా కూడా దేవుని రాకడని స్పష్టంగా చూపిస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా, సిద్ధపడకపోయినా యేసయ్య తన సేవకుల ద్వారా సత్యమును ప్రకటిస్తానే ఉన్నారు. కనుక యేసయ్య రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. గాడ్ యువర్ రైచియస్నెస్, మన నీతిని మనం కాపాడుకోవాలి. మన నీతిని మనం కాపాడుకోవాల్సిన కాలంలో ఉన్నాం. మన నీతి ప్రజల ఎదుట మన వెలుగుని యేసయ్య ప్రకాశింపచేయమన్నారు. మనం ఎంత మంచివారు అని చెప్పి ప్రజలకు తెలియాలి. మీ వెలుగుని ప్రజల ఎదుట ప్రకాశింపనీయండి. మీరు ఎంత మంచివారు అని ప్రజలకు తెలియాలి. మీరు ఎంత మంచిగా సలహా ఇవ్వగలుగుతారు. మీరు ప్రార్థన చేస్తే ప్రజలకు ఏమైంది, మీరు ఎంత ధారాళమైన మనసు కలిగిన వారు, ఎంత సహాయ గుణం కలిగిన వారు. మన వెలుగు ప్రజల ఎదుట ప్రకాశింపచేయాలన్నారు యేసయ్య. దానివల్ల పరలోకపు తండ్రి నామం మహిమపరచబడుతుందంట. కనుక వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. 11 నుండి 13 వచనంలో ధ్యానిస్తాం. చదువుకుంటాం. మైక్ని ఆన్ చేసుకొని దగ్గర పెట్టుకొని చదువుకున్నా. మరియు పరలోకము తెరవబడి ఉన్న చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగిస్తున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాము 11వ అధ్యాయంలో ఐ సా హెవెన్ ఓపెన్. యోహాను ఈ దర్శనం అంతా కూడా ఇవ్వబడుతుంది. ఆయన చూసినప్పుడు పరలోక ద్వారం తెరవబడిందంట. తెరవబడటం చూస్తున్నారు. బిహోల్డ్ ద వైట్ హార్స్, ఒక తెల్లని గుర్రంని చూస్తున్నాను అని చెప్తున్నారు. He who had sat on its called faithful and true. ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్నవారు నమ్మదగిన వాడును, సత్యవంతుడును, ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ గాడ్. ఆయన నిజమైన దేవుడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు. ఈనాడు ఎంతో మంది తాము దేవుళ్ళుగా చెప్తున్నారు. మనుషులు ఎంతో మందిని దేవుళ్ళుగా చేసుకుంటున్నారు. మనుషులే తాము దేవుడిగా ప్రకటించుకుంటున్నారు. కానీ ఒక దినం రాబోతుంది. ఆ దినంలో నిజమైన దేవుడు ఒక్కరే ఉంటారు. ఆ ఒక్క దేవుని ప్రపంచంలో అందరూ కూడా చూడబోతున్నారు. ఇక్కడ చెప్తున్నారు, and in righteousness he judges and wages war. ఆయన నీతిగా న్యాయం తీర్చబోతున్నారు. ఆయన ఎంత నీతిగా న్యాయం తీరుస్తారంటే ఆయనలో పక్షపాతమే ఉండదు. ఆయన తీర్పు చాలా ఖచ్చితంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. The second coming of Christ. మనం 6వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి ఇలాగ రాయబడింది. I looked, behold, a white horse. He who sat on it had a bow, and a crown was given to him. He went out conquering and to conquer. మరియు నేను చూడగా
ఇక్కడ ఒక తెల్లని గుర్రం పెట్టి రాయబడి ఉంది. దాని మీద కూర్చున్న వాడుకు ఎన్ని కిరీటం ఇవ్వబడిందంట? ఒక కిరీటం ఇవ్వబడింది. ఆయన జయించు వాడును జయించుటకును వెళ్ళాడు. దానికి అర్థం ఏంటంటే క్రైస్తవుల్ని యేసే దగ్గర నుండి దూరం తీసుకెళ్తున్నాడు. మాయమాలమైన జూడో క్రిస్టియానిటీ అంటారు, ఫేక్ క్రిస్టియానిటీ, అబద్ధ బోధనే బోధిస్తా ప్రజల్ని అసత్యంలో నడిపిస్తున్నారు. ఈనాడు క్రైస్తవులను చెప్పుకొని దేవునికి అయిష్టమైన జీవితం జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇది అంత్యక్రీస్తుని గురించి రాయబడి ఉందని మనం నేర్చుకున్నాం 6వ అధ్యాయం 2వ వచనం. కానీ 11వ అధ్యాయం 1వ వచనంలో ఇది యేసుక్రీస్తుని గురించి సవరించబడి ఉంది. యేసుక్రీస్తు తెల్లని గుర్రంలో వస్తున్నారు అన్నట్లుగా రాయబడి ఉంది. అక్కడ సాతానుడు కూడా తెల్లని గుర్రంలో వస్తున్నారంట. సాతానుడు కూడా సమాధానం ప్రకటించేట్లా కనిపిస్తాడు, కానీ ఆయన అబద్ధికుడు, ఆయన మోసగాడు. ఆయన మిమ్మల్ని మమ్మల్ని మోసం చేస్తాడు. అసత్యంని సత్యంలా మాట్లాడతాడు. అవ్వతో అదే ఏదైనా తోటంలో మాట్లాడాడు అసత్యం, కానీ సత్యంలా మాట్లాడి నమ్మించాడు. నువ్వు ఈ ఫలంని తింటే నువ్వు కూడా దేవుడిలా మారుతావు అని అబద్ధంగా చెప్పాడు. కనుక సాతానుడు కూడా యేసు అలాగే తను తాను కనపరుచుకుంటారు. యూదా గోత్రపు సింహం అని చెప్పి యేసు గురించి ప్రకటన గ్రంథంలో చదువుతుంటే, సాతానుడి గురించి పేతురు పత్రికలో చదువుతున్నాము. ఆయన కూడా సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని చెప్పి చుట్టూ తిరిగి వస్తున్నాడంట. యేసయ్య ఈ లోకంలో ఒక కన్య గర్భంలో జన్మించారు, ఒక సమానమైన కుటుంబంలో జన్మించారు. ఆయన కూడా ఒక వ్యక్తిని ఆవరించబోతున్నాడు. ఒక మనిషి, ఒక భార్య భర్తకు పుట్టిన ఒక మనిషిని ఆయన ఆవరించబోతున్నాడు. ఎలాగో యూదా ఇస్కరియోతు వచ్చిన తర్వాత సర్వశక్తి కలిగిన దేవుణ్ణే ఆయన అప్పగించాడో, అలాగే తల్లి తండ్రి ఒక స్త్రీ పురుషులకు పుట్టిన ఒక వ్యక్తిలో సాతానుడు ప్రవేశిస్తాడు. ఆయన అంత్యక్రీస్తుగా ఈ లోకంలో ఉంటాడు. ఆయనతో పాటు ఆయన సహాయంగా ఇంకా ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన్ని క్రూర మృగం అని చెప్పి వాక్యం మనం చదువుతున్నాం. అయితే కూడా ఈ దినం మనం ధ్యానించబోతున్నాం. 2వ వచనంలో చూస్తున్నాము, హిస్ ఐస్ ఆర్ లైక్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. ఆయన కళ్ళు అగ్ని జ్వాల లాంటి కళ్ళు, పెనిట్రేటింగ్ ఇంటు ది డీపెస్ట్ మోటివ్స్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ అవర్ హార్ట్. మన ఉద్దేశం ఏంటో ఆయన కళ్ళు మనల్ని చూసినప్పుడు లోనకు వెళుతుంది. మన ఉద్దేశం ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మన ప్రణాళిక ఏంటి అని చెప్పి యేసు చూస్తున్నారు. నేను ఇక్కడ నిలబడి దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు యేసు నన్ను చూస్తున్నప్పుడు ఎలా చూస్తున్నారంటే, నా ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో నేను వాక్యాన్ని మీకు నేను పంచుకుంటున్నాను. నేను కూర్చొని వాక్యాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో నేను సిద్ధపరచుకుంటున్నాను. నేను నిలబడి మాట్లాడేటప్పుడు ఏ ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. నేను సేవ చేస్తున్నప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే, నాకు పేరు కావాలన్నా, లేదు ప్రజలు ఎలాగైనా నా అదుపులో పెట్టుకోవాలన్నా. చాలా మంది డబ్బు కొరకు మాయమలమైన మాటలు చెప్తుంటారు. యేసయ్య హిస్ ఐస్ అది అగ్ని జ్వాలలాంటి కన్ను, అది మన హృదయం లోపల వెళుతుంది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకుంటుంది. On his head are many diadems. ఇక్కడ చూస్తున్నాము 6వ అధ్యాయం 2వ వచనంలో తెల్లని గుర్రం మీద ఒకడు ఉన్నాడు. ఆయనకి ఎన్ని కిరీటం? ఒక్కటి. కానీ ఇక్కడ యేసయ్యకు అనేకమైన కిరీటాలు తన తల మీద ఉన్నదంట. ఈ కిరీటంని ఇంగ్లీష్ లో ఈ మధ్య ఏమని చెప్తారంటే, ఇప్పుడంతా ఎవరు కిరీటం తల మీద పెట్టుకోవట్లేదు. ఇంగ్లాండ్ లో క్వీన్ పెట్టుకుంటున్నారు, ఇప్పుడు రాజు పెట్టుకుంటున్నారు, ఇంకా వేరే అన్ని దేశాల్లో కిరీటం పెట్టుకుంటారు. మనకు తెలియదు. వాళ్ళు కూడా ప్రతిసారి కిరీటంతో ఉండరు. విశేషమైన దినాన్న కిరీటం పెట్టుకొని కూర్చుంటారు. ఈనాడు ఏమంటారంటే ఇంగ్లీష్ లో హ్యాట్ అంటారు. హీ హాస్ మెనీ హ్యాట్స్ అంటే ఈయనకి చాలా, దాన్ని టోపీ అంటారు, టోపీ ఉంది అంటే తనకు చాలా పదవులు ఉంది అని చెప్పి అర్థం. ఇంగ్లీష్ లో ఎస్ మెనీ హ్యాట్స్ అంటే ఆయనకు చాలా పదవులు ఉన్నాయి అని చెప్పి అర్థం. చాలా విషయాన్ని నిర్వహిస్తున్నారని అర్థం. ఇక్కడ యేసయ్య
కిరీటం ఉంది అని దానికి అర్థం ఏంటంటే సమస్త ఘనత మహిమ అన్ని ఆయనకు మాత్రమే కలుగుతుంది, ఆయన మాత్రమే సమస్తాన్ని కలిగి ఉన్నారు చెప్పి చూస్తున్నాం. Yes, a name written on him which no one knows except himself. ఆయన మీద ఒక పేరు రాయబడి ఉందంట. ఆ పేరు యేసు ప్రభువుకు మాత్రమే తెలుసంట. ఆ పేరు వేరే ఎవరికి తెలియదంట, యేసు ప్రభువుకు మాత్రమే. యేసు క్రీస్తు అనే నామం, యేసు అనే నామం ఈ లోకంలో మానవులు రక్షించబడటకు ఇవ్వబడింది. యేసు క్రీస్తు నామం తప్ప ఎవరు కూడా రక్షించబడలేదు, అనగా ఎవరికి కూడా పాప క్షమాపణ లేదు. ఆకాశంలోను భూమిలోను ఆ యేసు అనే నామం కంటే ఉన్నతమైన నామం వేరు ఏది లేదు అని చెప్పి మనం బైబిల్లో చదువుతున్నాం. కానీ పరలోకంలో యేసుకు ఒక రహస్యమైన పేరు ఉంది. ఆ పేరునే చాలా మంది తెలుసుకోవాలని అడుగుతున్నారు. మోసే అడుగుతున్నారు, అయ్యా మీ పేరేంటి చెప్పండి. అబ్రహాం కాస మీ పేరేంటి? కానీ దేవుడు ఎవరికి బయలుపరచలేదు. ఈ లోకం అంతమైన తర్వాత తీర్పు ముగించబడి మన పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు యేసయ్య ఆ పేరుని చెప్పబోతున్నారు. 3వ వచనం, he clothed with a robe dipped in blood and his name is called the word of God. ఆయన వస్త్రం రక్తములో వేయబడి ఉన్నదట. అనగా ఆయన మాత్రమే మానవుల కొరకు పరిశుద్ధమైన రక్తంని కాచారు. ఆయన మాత్రమే మానవుల కొరకు తన రక్తంని కాచారు కనుక ఎర్రటి వస్త్రంని ఆయన ధరించుకొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. That symbolizing the fact that Christ's death on the cross and the blood he said something that is going to be remembered in all eternity. నిత్యం అంతా కూడా యేసయ్య సిలువలో రక్తం కార్చి మరణించారు అనే సంఘటనని జ్ఞాపకం పరిచే రీతిగా యేసయ్య అలాంటి ఒక వస్త్రంతో ఉంటారంట. ఇక్కడ మనం చూస్తున్నాము, పరలోకంలో వెళ్ళినప్పుడు ఈ భూలోకంలో గుడ్డివాడుగా ఉన్న వాళ్ళు 2 కళ్ళతో ఉంటారు, చక్కగా చూడగలుగుతారు. కుంటి కాలు కలిగిన వారు పరలోకంలో చక్కగా నడవగలుగుతారు, గంటలు వేసగలుగుతారు. ఈ లోకంలో అనారోగ్యంతో ఉన్నవారు అందరూ కూడా పరలోక రాజ్యంలో ఆరోగ్యంతో సంతోషంతో ఉండబోతున్నారు. అదే వాస్తవం. కానీ పరలోక రాజ్యంలో యేసయ్యకు మాత్రమే తన తలుపులు గాయములు ఉంటారంట. ఆయన సిలువ వేసిన గాయం అనగా అంతగా ప్రేమిస్తున్నారంట. యేసయ్య ప్రేమని ఆయన చూపిస్తున్నది తనకున్న ఆ తలుపుల వల్ల మనం అందరం చూడగలుగుతాం యేసయ్యని. అక్కడ వెళ్ళిన తర్వాత ఎవ్వరు కూడా మానవుల్ని గుర్తించలేరు. పరిపూర్ణమైన శరీరంతో ఆరోగ్యంతో మానవులు అక్కడ ఉంటారు. యేసయ్య మాత్రమే ఆయన సిలువలో పొందిన గాయంతో అక్కడ ఉంటారు. కారణం ఏంటంటే ఇటర్నల్ వుండ్, అది దానికి మరణించి పునరుత్థానం పొందిన తరువాత ఆయనకు మాంసము ఎముక లేదు. ఆయన తలుపు వేయబడినప్పుడు లోన వచ్చారంట. కానీ శిష్యుల దగ్గర వచ్చి చెప్తున్నారు, నా గాయములను చూడండి, మీ చేయి పెట్టి నా గాయములను చూడండి అంటున్నారు. ఆయన తలుపు వేయబడిన ఒక గదిలో ఆ శరీరంతో రాగలుగుతారు, కానీ ఆ గాయంని మనం ముట్టగలుగుతాం. మీకు అర్థమవుతుందా? మాంసం లేదు, ఎముక లేదు, కానీ ముట్టగలుగుతారంట. అదే మహిమ శరీరం. ఆ శరీరంతోనే యేసయ్య పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు 14వ వచనం చదువుతారు. 14వ వచనం, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఇక్కడ మనం చూస్తున్నాము, పరలోకంలో ఒక సైన్యం ఉందట. ఆ సైన్యం ఎవరంటే 1,44,000 మందిని మనం ముందుగానే చూస్తాం. ఈ 1,44,000 మంది అంటే వీళ్ళు ఎలా యేసయ్య ఎందుకున్నారో మనకు తెలియదు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథం ఉంది. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధమైన జీవితం జీవించిన వారు, దేవుని కొరకు సేవ చేసిన వాళ్ళు ఎంతమంది? ఆదికాండం నుండి మీరు చూస్తే పరిశుద్ధముగా జీవించి దేవుని సేవని దేవుడు ఆశపడే రీతిగా చేసిన వాళ్ళు మనం లెక్క పెట్టగలుగుతాం. చాలా ఈజీగా లెక్క పెట్టగలుగుతాం. అలానే ఈ లోకంలో 6,000 సంవత్సరాలు
ఎందుకంటే ఇది 2024 సంవత్సరం. యేసయ్య ఈ లోకంలో జన్మించే ముందు ఒక 4000 సంవత్సరాలు. సైంటిస్టులు, హిస్టారియన్స్ ఏదేదో చెప్తారు, 5000 సంవత్సరాలు, ఎన్నెన్నో వేలు చెప్తారు, సరే కొన్ని లక్షల సంవత్సరాలు చెప్తారు. కానీ బైబిల్ గ్రంథం యేసయ్య పుట్టక ముందు ఒక 4000 సంవత్సరాలు, తర్వాత యేసయ్య పుట్టిన తర్వాత మనం 2000 ఉన్నాం. సరే కొన్ని లెక్కలు ఉన్నాయి. ఒక 6000 సంవత్సరమే మనం లెక్క పెట్టగలుగుతాం. ఎందుకంటే బైబిల్ ప్రకారం మనం ఆలోచన చేస్తే ఈ భూమికి దేవుడు ఇచ్చింది ఒక 6000 సంవత్సరం మాత్రమే మన లెక్కలో చూసుకుంటే. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఈ పరలోక సైన్యం అనేది 1,44,000 మంది. అది ఎవరిని వేసి ఎందుకుంటారు మనకు తెలియదు. వాళ్ళందరూ కూడా తెల్లని వస్త్రంతో ఉంటారంట. యేసయ్య మాత్రం రక్తం లాంటి ఒక వస్త్రాన్ని ధరించుకుని ఉంటారంట. కారణం ఆయన ప్రేమని రక్తపరిచుటకు. 15వ వచనం 16వ వచనం చదువుదాం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడుతుంది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యకు తొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన నోటి నుండి ఎలాంటి ఖడ్గం వస్తుందంట? వాడిగల ఖడ్గం. అనగా ఆయన చెప్పే మాట ఖచ్చితంగా ఉంది. వాడి కలిగిన ఖడ్గం అంటే నీ ఇంట్లో మంచి చాకు ఉందని అనుకోండి, షార్ప్గా ఉందని అనుకోండి, జాగ్రత్త, అది కోసిద్ది అంటాం. ఎందుకనగా మనకు తెలుసు అది చాలా షార్ప్గా ఉందని. అది దేన్ని చూపిస్తుందంటే షార్ప్గా ఉన్నది అని చెప్పి దేన్ని చూపిస్తుందంటే మనకు యేసయ్య ఖచ్చితంగా మాట్లాడతారు. దాంట్లో ఎంత మాత్రం కూడా కొంచెం అయ్యో బాధపడతారు అన్నట్లుగా మనం మాట్లాడేటప్పుడు వ్యక్తిని గురించి ఆలోచన చేస్తాం, అయ్యో ఇలా చెప్తే బాధపడతారేమో. కానీ యేసయ్య చాలా ఖచ్చితంగా తీర్పుని తీర్చబోతున్నారు అని చెప్పి చూస్తున్నాం. సో దట్ with it he may strike down the nations. ప్రతి దేశంలో ఉన్న మనుషుల్ని యేసయ్య తీర్పు తీర్చబోతున్నారు. he will rule them with the rod of iron. ఇనుప దండముతో ఆయన తీర్పు తీర్చబోతున్నారంట. అనగా ఆయన తీర్పు ఖచ్చితంగా ఉండిద్ది, ఆయన శిక్ష భయంకరంగా ఉండిద్ది. దానికి అర్థం ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు. నువ్వు చేసింది తప్పు అంటే తప్పు అంతే, నువ్వు చేసింది పాపం అంటే పాపం అంతే. కనికరం, జాలి, ప్రేమ, ఓర్పు, సహనం ఇదంతా కూడా యేసయ్యకు నువ్వు మరణించే వరకే. ఒక్కసారి నీ ప్రాణం పోతే, నీ దేహం నుండి ఆత్మ బయటకు వస్తే యేసయ్య చాలా ఖచ్చితమైన దేవుడిగా ఉండబోతున్నారు. అదే ఇక్కడ చెప్తుంది. వాడిగల ఖడ్గం అంటే ఆయన తీర్పు అంత ఖచ్చితంగా ఉండిద్ది. ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తారంట. ఇనుప దండముతో ఆయన శిక్షిస్తారంటే ఆయన తీర్పు అంత భయంకరంగా ఉండిద్ది. మనం బ్రతికి చివరి రోజు ఈ శ్వాస ఆగిపోయే వరకే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఒక్కసారి మన శ్వాస ఆగిపోతే ఆయన ఎంత కఠినమైన దేవుడు అంటే ఖచ్చితంగా మాట్లాడతారంట, నరికి వేసేటట్లుగా మాట్లాడతారంట. అలాగనే ఆయన తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. అలాగనే ఆయన శిక్ష చాలా భయంకరంగా ఉండేది. ఇనుప దండంతో, ఇనుతో ఒక ఇనుప రాడుతో కొట్టితే ఎలా ఉండేది, ఎముక ఇరిగిపోయింది. అంత భయంకరంగా ఆయన తీర్పు ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. He tread down the wine of the fires wrath of God Almighty. దేవుని కోపం ఎలా ఉండిద్దంటే ఆ ద్రాక్షలో ఉన్న రసంని బయట తీసుకురావటానికి దాన్ని తొక్కుతారంట. తొక్కినప్పుడు దాంట్లో ఉన్న రసం అంతా వచ్చేసిద్దంట, ఆ జ్యూస్ అంతా కూడా వచ్చేసిద్దంట. దేవుని తీర్పు ఎలా ఉండిద్దంటే, మనం కొన్నిసార్లు చెప్తాం కదా, నొప్పి అనుభవిస్తున్నప్పుడు ప్రాణం పోయేటట్లుగా ఉంది అంటాం కదా, అంత భయంకరంగా దేవుని తీర్పు ఉంటుందంట. ఆయన కోపం అలా ఉండిద్దంట. అందరూ ఆయన కోపం ఆ ద్రాక్ష రసాన్ని త్రొక్కి బయట రసం తీసుకున్నట్లుగా మానవులందరూ కూడా మీరే దేవుడు అంటారంట. మీరే దేవుడు, మీరే రక్షకుడు. ఈనాడు
యేసు ప్రభు దేవుడా, మొన్న వాక్యం చెప్పిన దానికి కామెంట్ రాశాను, యేసు వస్తాడా అని చెప్పి బూతులు రాసి పెట్టారు. వాళ్ళందరూ కూడా ఆయన కోపం అంత భయంకరంగా ఉన్నప్పుడు ఎంత కఠినమైన హృదయంలో అయిన వారిన సాష్టాంగ పడి యేసు ప్రభు మీరే దేవుడు అంటారంట. దానికి వాక్యం సెలవిస్తుంది, ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక యేసే దేవుడిని పలుకును అనగా దేవుని కోపం. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. He treads the wine press of the wrath, fierce wrath of God. తెలుగులో ఏమని ఉంది? తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి అనగా కాళ్ళతో తొక్కుతారు ఆ మద్యం తీయటానికి. అలా దేవుని కోపం వచ్చినప్పుడు అందరూ కట్టిన హృదయం కూడా భయముతో భీతితో మీరే దేవుడు ప్రభువా అంటారంట. యేసే దేవుడు అని చెప్పి ప్రతి మానవులు కూడా పలుకుతారంట. ఇప్పుడు 16వ వచనం ఉన్నాయి చూసినట్లయితే, on his robe and on his thigh he has a name written, King of Kings and Lord of Lords. ఆయనకు ఆయన బట్టల మీది, ఆయన వస్త్రం మీది మనం ప్రధానమంత్రి మోడీ ఉన్నారు, సరేనా? ఆ ప్రధానమంత్రి మోడీ గారు బట్టల్లో ఏముండిద్ది? ఆయన పైన ఆయన చొక్కా 15 లక్షలు అంట. ఆయన వేసుకుంటున్న పై చొక్కా 15 లక్షలు. దాంట్లో ఏముంటుందంట? మోడీ 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 బంగారంతో రాసి ఉంటుంది. బంగారంతో ఇలా వరుసగా మీరు యూట్యూబ్కి వెళ్తే మీరు చూడవచ్చు. బట్టలంతా మోడీ 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 మోడీ, బంగారంతో బట్టలంతా మోడీ మోడీ బంగారంతో రాయబడి ఉంటుంది. ఒక మానవులే మనకు అర్థమయ్యేటట్లుగా దేవుడు ముందుగానే చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, యేసయ్య వస్త్రం మీద ఒక పేరు రాయబడి ఉందంట. ఆయన తొడ మీద, కాలు మీద. ఈ తొడ అనేది దేన్ని చూపిస్తుందంటే దాన్ని ఏమంటారు తెలుగులో? అదేనా తై అంటే? తొడ అంటారు. ఈ తొడ మీది రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని రాయబడిందంట. ఎందుకు తొడ మీద ఎందుకు రాయబడి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. రాజకీయ నాయకులు ఏం ఇస్తారు? అంటారు కదా. దాన్ని తొడ దేన్ని చూపిస్తుందంటే సాధిస్తా, నేను అనుకుంటే చేయగలుగుతాను, ఆ శక్తిని కదా తొడ తట్టి మాట్లాడతారు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని చాలామంది ఇలా సేవకులు మీటింగ్ జరుగుతుంటే ఆయన అడిగారంట, సార్ మీరు కూడా తొడదట్టండి అంటే ఆయన చెప్పారు, ఇది సహాయం చేసే చెయ్యి, తొడదట్ట చేయగలన్నారు. అంటే అధికారంని చూపిస్తాను. తొడ అనేది అధికారంని, నేను సాధిస్తాను, నిన్ను ఏం చేస్తాను చూడు అంటారు కదా. అది తొడ మీద రాయబడి ఉంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన మించిన వారు లోకంలో ఎవరు లేరు అనే సత్యంని అది చూపిస్తుంది. రాజులకు రాజు, దేవుని మించిన వారు ఎవ్వరు లేరంట, ఎవ్వరు లేరు. ఆ 15వ వచనం ఎంత మంచి వాక్యం, ఏ సత్యంలో చెప్తుందంటే ఆయన కోపంలో అలా ప్రజలు అల్లాడిపోతున్నప్పుడు మీరే దేవుడు, మీరే దేవుడు, యేసు ప్రభువే దేవుడు అంటారంట. ఈనాడు యేసు ప్రభు దేవుడు కాదు కాదని చెప్పే వాళ్ళందరూ కూడా అందరు మోకాలు వంగును, అందరు నాలుక పలుకును. ఇప్పుడు 17వ వచనం 18వ వచనం చదువుతాం. మైకి ఆన్ చేసుకొని దగ్గర పెట్టి చదవండి మా. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చున్న వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండి, ఆకాశం మధ్యమును నిద్రించున్న సమస్త పక్షులను పిలిచింది. ఇది దేన్ని చూపిస్తుందంటే, ఇది ఆకాశ పక్షులు అంటే ఆనాడు దేవుడు సమస్తాన్ని నాశనం చేయబోతున్నారు. మనుషులు ఈ గుర్రములు రకరకాలు చెప్పబడి ఉంది కదా. ఇదంతా కూడా ఏం చెప్తుందంటే, ఐ saw an angel standing in the sun, cried out with a loud voice, saying to all the birds which fly in the mid-heaven, come assemble the great supper of God. ఇది దేన్ని చూపిస్తుంటే, ఒక దేవదూత వచ్చి సూర్యుడి మీద నిలబడి ఉన్నాడంట. సూర్యుడు మీద నిలబడ్డాడంటే సూర్యుడు చాలా పెద్దది. ఆ దేవదూత వచ్చి నిలబడి పెద్ద శబ్దముతో ఇలాగ చెప్తున్నారు,
పక్షులంతా కూడా రండి. ఇది దేన్ని చూపిస్తుంది అంటే 7 సంవత్సరాలు సాతానుడు ఈ లోకంని పరిపాలించబోతున్నాడు. మనం ఆ కాలంలోనే చాలా దగ్గర ఉన్నాం. సాతానుడు 7 సంవత్సరాలు ఈ లోకంని పరిపాలించే ముందు యేసయ్య ఈ లోకమునకు రాబోతున్నారు. యేసయ్య ఈ లోకమునకు వచ్చి, అనగా ఈ లోకమునకు రారు కానీ మధ్య ఆకాశమునకు వస్తారు. ఎవరిలో పరిశుద్ధ ఆత్మ దేవుడు నివసిస్తున్నారో, అనగా ఎవరెవరు పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉన్నారు. భాషలో మాట్లాడేవారు కాదు, తెల్ల వస్త్రం ధరించుకునే వాళ్ళు కాదు, సేవకుల్ని కాదు, విశ్వాసుల్ని కాదు, సమస్త నాయకుల్ని కాదు, ధనవంతుల్ని కాదు, పేదవాళ్ళని కాదు, ఎవరు పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉన్నారు. పరిశుద్ధ ఆత్మకు మన ఆలయంగా ఉంటే మన కళ్ళులో పరిశుద్ధత, నాలుకలో పరిశుద్ధత, చెవు పరిశుద్ధత, చేతులు చేసే పనుల పరిశుద్ధత, హృదయం పరిశుద్ధత, ఆలోచన పరిశుద్ధత, మన శరీరం అంతా పరిశుద్ధత, శరీరంలో అవయవాలంతా పరిశుద్ధత. శరీరంలో అవయవాలంతా పరిశుద్ధత అంటే రోగం లెక్క కాదు. దానికే యేసయ్య చెప్పారు, లాజరు ఎలా ఉన్నాడంట? శరీరం అంతా కురుపులు, తల నుండి కాళ్ళ దాకా కురుపులు. పరిస్థితి ఎలా ఉందంటే కుక్కలు వచ్చి నాక్కి వెళ్ళే అంత దీనమైన పరిస్థితి. ఆయనకు ఆకలి అంట, తినటానికి ఆహారం లేదు. అప్పుడు ఎలా ఉంటుంది శరీరం? దృష్టిగా కదా, ఎలా ఉంటుంది? చీకిపోయి ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే, యేసయ్య దాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటావు కానీ నీ శరీరంలో రోగం ఉంటుంది, బలహీనత ఉండిద్ది, నీ ఆకలితో ఉంటావు, నిన్ను ప్రేమించేవారు లేక ఉంటావు, నీకు ఇల్లు లేక ఉండిద్ది, వీధి మీద పడి ఉంటావు, కానీ నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. కానీ మనకు ఈ లోకంలో మంచి ఇల్లు లేకపోవచ్చు, బట్టలు లేకపోవచ్చు, కుక్కలు వచ్చి నాక్కి వెళ్ళే అంత దీనమైన పరిస్థితిలో ఉండవచ్చు, శరీరంలో భయంకరమైన రోగం ఉండవచ్చు. Still the Holy Spirit is willing to live in every Christians who love Jesus Christ. యేసయ్యని ప్రేమించే ప్రతి క్రైస్తవుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. మీకున్న దారిద్ర్యం పరిశుద్ధాత్మ నివసించటంనే ఆపలేదు. మీకున్న అనారోగ్యం, బలహీనత, రోగం పరిశుద్ధ ఆత్మ దేవుడు మీలో నివసించటంనే ఆపలేదు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. యేసయ్య ఆనాడు వచ్చి ఇలాగ పిలుస్తున్నారు, దేశంలో ఉన్న ప్రజలందరినీ పిలుస్తున్నారు, రండి. ఆనాడు 7 సంవత్సరాలు పరిపాలన, సాతానుడు పరిపాలన ముగింపులో యేసయ్య ఈ లోకమునకు వస్తారు. వచ్చి నోటి మాటతో యుద్ధం చేస్తారంట. చూడండి, ఫ్రమ్ హిస్ మౌత్ కమ్స్ ఎ షార్ప్ sword which symbolizes the word of God by which all nations will be judged. దేవుని మాట చేతనే ప్రతి ఒక్కరు కూడా తీర్పు తీర్చబడుతున్నారంట. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. That the Father had commanded all judgment to the Son. The Lord Jesus will execute judgment through his word. యోహాను సువార్త 5:22 చదువుదాం. తండ్రి ఎవరికి తీర్పు తీర్చరు కానీ తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నారు. యేసయ్య మాత్రమే తీర్పు తీరుస్తారు. తండ్రి అక్కడ కూర్చొని చూస్తుంటారు. తండ్రి చేసేదంతా కూడా పాపములను క్షమించటం. యేసయ్య చెప్పారు, if you don't forgive other sins, your heavenly Father will not forgive your sins. పాపమును క్షమించేది పరలోకపు తండ్రి, తీర్పు తీర్చేది యేసయ్య. యేసయ్య మన పాపముల కొరకే సిలువలో మరణించారు. యేసయ్య ఏం చెప్పారు? నా నామం పేరిట మీరు ఏది అడుగుతారో అది పరలోకపు తండ్రి మీకు అనుగ్రహిస్తారు. ఏమి అనుగ్రహిస్తారు? యేసయ్య నా పాపములను క్షమించండి అని అడిగినప్పుడు పాపముని వాస్తవంలో ఎవరు క్షమిస్తున్నారు అంటే పరలోకపు తండ్రి క్షమిస్తున్నారు. పాప క్షమాపణ పరలోకపు తండ్రి నిర్ణయిస్తున్నారు. యేసయ్య చేసేది తీర్పు మాత్రమే. అలాగనే మనం చూస్తున్నాము యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో
The word I have spoken will judge the people in the final day. యేసయ్య చెప్తున్నారు, నేను ఏ మాటలు మాట్లాడానో అవే ప్రజల్ని తీర్పు తీరుస్తాయి. యేసయ్య మాట్లాడిన మాటలే ప్రజల్ని తీర్పు తీరుస్తాయంట. చదువుతాం యోహాను 12:48. నా మాటలను అంగీకరింపని వాడికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వారికి తీర్పు తీర్చు. నేను చెప్పిన మాటయే అంత్య దినమున వారిని తీర్పు తీరుస్తుంది. కనుక వాక్యంని హృదయంలో దాచి ఉంచుకోవాలి. 5 బ్యానర్స్ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు కాదు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు కాదు, వాక్యమే ప్రజల్ని తీర్పు తీర్చబోతుంది. వాక్యమే ప్రజలకు దేవుని వాక్యం తెలియాలి. బైబిల్ని ఇస్తే ఎవరు చదవరు, వాక్యంనే పెట్టుకొని చూసుకోకుండా ఉంటారు. కానీ వాళ్ళు కంటికి కనబడేటట్లుగా రాసి పెడితే ఖచ్చితంగా ఒక రోజైనా చదువుతారు. దేవుని వాక్యం ప్రజల్ని తీర్పు తీరుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. 17-18లో మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్న ఒక సత్యం ఏంటంటే, దేవుని తీర్పులో ఈ లోకంలో వాక్యంలో మనం చూస్తున్నాము. దేంట్లో వస్తారంట? 18వ వచనంలో మనం చూస్తున్నాము. ఎలా వస్తారంటే హార్సెస్, గుర్రంలో వస్తారంట. ఇంకా ఓకే, ఇక్కడ మనుషులు ఉంటారంట, పెద్దవాళ్ళు ఉంటారంట, చిన్నవాళ్ళు ఉంటారంట, ధనవంతులు, కమాండర్స్, రాజులు అందరు కూడా యుద్ధమునకు వస్తారంట. ఈ యుద్ధం దేన్ని గురించి చూపిస్తుందంటే, ఈ లోకం త్వరలో అంత్యక్రీస్తు అని చెప్పి ఒక వ్యక్తి పరిపాలించబోతున్నాడు. అంత్యక్రీస్తు ఎవడంటే ఒక భార్య భర్తకు పుట్టినవారే, కానీ తనలో సాతానుడు ప్రవేశించి ఈ లోకంని పరిపాలించబోతున్నాడు. కనుక ఈ లోకంని పరిపాలిస్తున్నప్పుడు ఆయన చెప్పినట్లుగా అందరూ చేయాలి. ఆనాడు సంఘాలు మోయబడతాయి, ఇలా దేవుని మందిరం మోయబడతాయి, అవసరమైతే పాల్గొడతాయి. ఎక్కడ కూడా చర్చెస్ ఉండదు. బైబిల్స్ అంతా కూడా ఇంటింటికి దూరి బైబిల్స్ని తీసి కాల్స్తారు. బైబిల్ని బంగారంని పడేసి బైబిల్ని కాపాడుకునే కాలం ఒకటి వస్తుంది. యేసయ్య 7 సంవత్సరాలకు ముందు రాబోతున్నారు. అలాగ వచ్చినప్పుడు దేవుని పిల్లలు ఎత్తబడతారు. ఎవరెవరిలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నారో వాళ్ళందరూ ఎత్తబడతారు. క్రైస్తవులందరూ కాదండి, పరిశుద్ధ ఆత్మకు ఎవరెవరైతే ఆలయముగా ఉన్నారో వాళ్ళు ఎత్తబడతారు. అప్పుడు విడవబడిన క్రైస్తవులు ఏం చేస్తారంటే, విడవబడిన క్రైస్తవులు దాచిపెట్టిన డబ్బుని, బంగారంని, వెండిని తీసి వీధిలో పడేసి, ఈ బంగారం కొరక నేను నా ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాను, ఈ బంగారంని ప్రేమించి, ఈ వెండిని ప్రేమించి, ఈ డబ్బుని ప్రేమించి, ఈ ఆస్తిని ప్రేమించి, అయ్యో నేను సమస్తని పోగొట్టుకున్నానే, ఏసయ్య వచ్చి దేవుని పిల్లలు వెళ్ళిపోయారే అని పడేసే రోజు వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. వెండిని, బంగారం వీధిలో పడేసేది దేవుని ఎరగని వారికి పడేయాల్సిన అవసరం ఏంటి? అలాంటి వారు పడేసి అప్పుడు చెప్తారంట, నేను ముద్ర వేసుకోను. అంత్యక్రీస్తు పరిపాలన వచ్చిన తర్వాత మైక్రోచిప్ లాంటి ఒక ముద్రని తీసుకురాబోతున్నాడు. 666 అది ఉంటేనే తినటం, కొనటం, ఏది అన్నీ ఉంటుంది, లేకపోతే చదువు ఉండదు, ఉద్యోగం ఉండదు. ఆనాడు విడవబడిన క్రైస్తవులు వాళ్ళు ప్రాపర్టీ పేపర్స్ని కానీ బంగారం కానీ వీధిలో పడేసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట. ఇప్పుడైనా నేను రక్షించబడాలి. ఆ 7 సంవత్సరాలు సాతానుడు ఈ లోకంని పరిపాలిస్తాడు. మనం ప్రకటన గ్రంథాన్ని పూర్తిగా మనం ధ్యానించుకునే వస్తున్నాం కనుక మీరు అన్ని విన్నారు కనుక నేను వివరించబోట్లేదు. ఆ 7 సంవత్సరాల ముగింపులో యేసయ్య లోకమునకు రాబోతున్నారు. దానికి ముందు యేసయ్య దేవుని పిల్లల్ని ఎత్తుకోవటానికి వెళ్ళినప్పుడు మధ్య ఆకాశం వరకే వస్తారు, కానీ ఈసారి లోకం మీదకి వస్తారు. యేసయ్య వచ్చినప్పుడు సాతానుడు ఆయన అనుచరులందరూ కూడా యేసయ్యకు విరోధంగా యుద్ధములకు వస్తారు. ఆ యుద్ధంని యేసయ్య తన నోటి మాట చేత వాళ్ళందరినీ కూడా హతం చేస్తారు. ఒక ముగింపు వచ్చింది, వాళ్ళందరూ కూడా మరణిస్తారు. అనగా ఇక్కడ గుర్రముని చెప్పి రాయబడి ఉంది. కానీ గుర్రం అనేది దేన్ని చూపిస్తుందంటే, ఈనాడు మనుషులు చేస్తున్న రకరకాల యుద్ధ పరికరాలు, యుద్ధ ఆయుధాలు, ఇదంతా కూడా యేసయ్య అక్కడ నాశనం చేస్తారంట తన నోటి మాట చేత. ఎలాగ ఈ లోకముని భూమి కలిగినగాక అన్నారు, భూమి కలిగిందో. సూర్యుడు
భూమిని శాసించే వెలుగునిచ్చే సూర్యుడు కలుగును గాక అని ప్రతి ఒక్క విషయం నోటి మాటతో చేశారో అలాగనే తన నోటి మాటతో మనుషులందరినీ కూడా హతం చేస్తారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఇప్పుడు 19వ వచనంని మనం చదువుదాం. సరే, ఇక్కడ మనం కొన్ని విషయాలని మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాము లూకా రాసిన 17వ అధ్యాయం 37వ వచనం. లూకా రాసిన 17వ అధ్యాయం 37వ వచనం. ఇది చాలా ఒక విశేషమైన వచనం. చాలా అరుదుగా బయట మనకు దీని వివరణ దొరికింది. 17:37. లూకా స్వార్త 17వ అధ్యాయం 37వ వచనం. లూకా స్వార్త 17వ అధ్యాయం 37వ వచనం. శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన్ని అడిగినందుకు ఆయన పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని చెప్పాడు. ఇక్కడ ఇది ఏం చూపిస్తుందంటే ఎక్కడ గద్ద ఉందో సరే ఎక్కడ తెలుగులో ఏమని ఉంది? పీనులు సవాళ్ళు ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు వచ్చింది. ఇది దేన్ని చూపిస్తుందంటే ఆనాడు యుద్ధం గురించి సెలవిస్తుంది. యేసయ్య వచ్చినప్పుడు అర్మగెదాన్ అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది. అర్మగెదాన్ అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది 7 సంవత్సరాల తర్వాత. ఆ యుద్ధంలో ఎక్కడ యేసయ్య వచ్చి జయిస్తారో అక్కడ అంతా కూడా సవాలు ఉంటాయి. అక్కడ దేవుని పిల్లలు, దేవునికి భయపడే వారందరూ కూడా అక్కడ చూస్తారంట. అటు తరువాత ఆనాడు ఎవరెవరు దేవునికి విరోధంగా వెళుతున్నారో అందరూ మరణిస్తారు. అప్పుడు యేసయ్య ఈ లోకంని 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. హల్లెలూయా. యేసయ్య ఈ లోకంని 1000 సంవత్సరాలు పరిపాలన చేయక ముందు అర్మగెదాన్ యుద్ధం జరిగింది. అది ఈ లూకా 17వ అధ్యాయం 37వ వచనం సెలవిస్తున్నది. అర్మగెదాన్ యుద్ధం గురించి అంటే సెలవిస్తున్నట్లా మనం చూస్తున్నాం. అలాగే ఎసైకేల్ రాసిన 39వ అధ్యాయం 17 నుండి 21 వచనంలో చదివితే ఎసైకేల్ రాసిన 39వ అధ్యాయం ఎసైకేల్ 39 17 నుండి 21 దాకా చదువుదాం. మైక్ దగ్గర పెట్టుకోవచ్చు. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. ఇశ్రాయేలుల పర్వతం మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసం తిందురు, రక్తము త్రాగుదురు. ఇది అర్మగెదాన్ యుద్ధం గురించి వాక్యంలో సెలవిస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో 3వ ప్రపంచ యుద్ధం ఒకటి వచ్చింది. ఆ 3వ ప్రపంచ యుద్ధం తర్వాత అంత్యక్రీస్తు ఈ లోకంని పరిపాలించబోతున్నాడు. చూడండి, మన అందరు కూడా బాగున్నాం కదా, కానీ 3వ ప్రపంచ యుద్ధంలో లోకం సిద్ధమవుతుంది. 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో భయంకరమైన కరువు రాబోతుంది. మరలా ఇంకా ఒక మాట చెప్తున్నారు, మరలా ఒక లాక్డౌన్కి ప్రయత్నం చేస్తున్నారు. భయంకరాలు జరగబోతున్నాయి. దీనికి ముందు ఎలా లాక్డౌన్ జరిగిందో అలాంటి ఒక లాక్డౌన్ మరలా జరగబోతుంది. ఒక 3వ ప్రపంచ యుద్ధం తర్వాత కరువు, ఒక లాక్డౌన్. అప్పుడు అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభమైపోతుంది. 7 సంవత్సరాలు యేసయ్య మధ్యలో వచ్చి తీసుకెళ్ళబోతున్నారు. ఆ 7 సంవత్సరాల తర్వాత అర్మగెదాన్ యుద్ధం తర్వాత యేసయ్య ఈ లోకంలో 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నారు. ఇప్పుడు 19వ వచనం చదువుతాం. 19వ వచనం. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ గుర్రం మృగమును భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచితిని. ఇది ఎసైకేల్ రాసిన 38వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎసైకేల్ రాసిన 38వ అధ్యాయం 2వ. మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకును మెషకునకును తుర్బాలకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ఇది దేన్ని చూపిస్తుందంటే యూరోప్ ఖండం గురించి చెప్తుంది. ఆ యూరోప్లో ఉన్న దేశం నుండి ప్రజలందరూ కూడా యుద్ధంలోకి వస్తారు. రోస్ అనేది రష్యా అనే దేశం, అలాగే అక్కడ టర్కీ, ఈ దేశంలో అంతా కూడా దేవునికి విరోధంగా ఇశ్రాయేలుకి విరోధంగా యుద్ధంలోకి రాబోతుంది. 3వ ప్రపంచ యుద్ధం అలాగే ఉండిద్ది. ఆ తర్వాత 7 సంవత్సరాల పరిపాలన తరువాత అది యేసయ్యతో యుద్ధం.
ఈ మూడవ ప్రపంచ యుద్ధం ఇశ్రాయేలుకు విరోధంగా యుద్ధం. కానీ 7 సంవత్సరాల తర్వాత అర్మగెదోను యుద్ధం, అది యేసు ప్రభుకు విరోధముగా యుద్ధం చేయటకు వస్తారు. అప్పుడు కూడా యెరూషలేముకు విరోధంగానే వస్తారు. ఆ సమయంలోనే మన సగరే గ్రంథంలో చదువుతున్నాము, యేసయ్య వచ్చి దిగుతారు. అక్కడ ఒలివ కొండ మీద యేసయ్య వచ్చి దిగుతారు, అది రెండుగా చీలిపోవును అని చెప్పి చదువుతున్నాం. అప్పుడు ఈ లోకంలో స్వయంగా యేసు ప్రభువే పరిపాలించబోతున్నారు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు 20:21 చదువుదాం. 20:21. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట చూసి క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తలు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడి, కడమ వారు గుర్రము మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వదిలింపబడింది. వారి మాంసమును పక్షులన్నీ కడుపాలు తినేవి. ఇది దేన్ని చూపిస్తుందండి? ఇది దేన్ని చూపిస్తుందంటే అంత్యక్రీస్తు మృగమణి క్రూరమైన ఒక వ్యక్తి అంత్యక్రీస్తు. వీళ్ళిద్దరు కూడా సజీవంగా అగ్నిగుండంలో వేయబడబోతున్నారు. అగ్నిగుండంలో సజీవంగా వాళ్ళని వేస్తారంటే నరకం అనేది వేరు, అగ్నిగుండం అనేది వేరు. దేవుని పిల్లలు మరణించిన వాళ్ళందరూ కూడా పరదేశీలో ఉంటారు. తీర్పు అయిన తర్వాత పరలోకం వెళతారు. అర్థమవుతుందా? దేవుని పిల్లలు మరణం తర్వాత వాళ్ళు పరదేశీలో ఉంటారు. ఆబ్రహాం నుండి అందరు కూడా ఉన్నది, నోవాహు నుండి అందరు కూడా ఉన్నది దేవుని పిల్లలు పరదేశీలో. తీర్పు లోకంలో తీర్పు అయిన తర్వాతనే అందరు పరలోకం వెళ్తారు. అయితే యేసయ్యని ఎరగని వారు, ఈ లోకంలో మరణించే వారందరూ కూడా నరకంలోకి వెళ్తారు. నరకం వేరు, అగ్నిగుండం వేరు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఎరగని వారందరూ కూడా నరకంలోకి వెళ్తారు. అది కఠిన చీకటి. ఇక్కడ పరదేశీలో ఉన్నవారు, అదే యేసయ్య చెప్తున్నారు కదా ఆ సిలువలో ఆ దొంగ దగ్గర, ఈ రోజు నాతో పాటు నువ్వు పరదేశీలో ఉంటావు. పరలోకంలో కాదు, పరలోకం తీర్పు తర్వాత. పరదేశీ మరణించిన తర్వాత వెళ్ళే చోటు పరదేశీ. అయితే యేసయ్యని ఎరగని వారందరూ కూడా నరకమునకు వెళ్తారు. అక్కడ కూడా మహావేదన ఉండిద్ది. కానీ తీర్పు దినం తర్వాత వాళ్ళ అగ్నిగుండంలో వేయబడతారు అని చెప్పి వాక్యంలో చదువుతున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఒక సత్యం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఇద్దరు సజీవంగా పరలోకం వెళ్ళారు. మరణం చూడకుండా ఇద్దరు పరలోకం వెళ్ళారని చూస్తున్నాం. వాళ్ళు ఎవరంటే ఆనోక్ అలాగే ఏలియా. వీళ్ళిద్దరు కూడా మరణించకుండానే పరలోకం వెళ్ళారు. అలాగనే ఈ అంత్యక్రీస్తు జంతువు లాంటి, మృగం లాంటి ఒక వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా సజీవంగా అగ్నిగుండంలో వేయబడతారంట. వాళ్ళ తీర్పు అంత కఠినంగా ఉండబోతుంది అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అలాగనే మన పాత నిబంధన గ్రంథంలో కూడా చదువుతున్నాం. నంబర్స్, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 31 నుండి 33 వరకు చదువుతాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 31 నుండి 33 వరకు చదువుతాం. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి పిండి నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంఘాతమును మింగివేసింది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ కోరాహు తనతో పాటు ఉన్న వారు ఏం చేశారంటే, మోసేని ఆరోనుకు విరోధముగా లేచి, వీలైన దేవుని సేవకులు, వీలైన దేవునికి ధూపం చూపించేది, బలి ఇచ్చేది అని చెప్పి ఒక 250 మందిని వాళ్ళతో చేర్చుకున్నారు. మనం దేవునికి ధూపం చూపిస్తాం, బలి ఇస్తాం, రండి అని చెప్పి వాళ్ళని పిలుచుకున్నారు. అయితే దేవుని అగ్ని కాని ఒక అబద్ధపు అగ్నితో బలి ఇస్తే, అక్కడ బలిపీఠం నుండి అగ్ని వచ్చి 250 మందిని కాల్చివేసేసింది. అలాగనే కోరాహు తనతో పాటు ఉన్న వాళ్ళని భూమి ఎలా తెరుచుకుంది, వాళ్ళని సజీవంగా మింగివేసింది. ఇదంతా కూడా దేవుని కఠినమైన తీర్పుని మనకు చూపిస్తుంది. కనుక దేవుని పిల్లలైన మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎంత పరిశుద్ధ ఆత్మ దేవుడు మీకు ఇదంతా తెలియపరుస్తున్నారు. ఈనాడు మన ఒక సేవకుని కొరకు ప్రార్థన చేశాం కదా, వాళ్ళ కుమారుడు చనిపోయాడని. ఆ పాస్టర్ గారు నేను ఒక్కసారి కలిశాను.
ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఆవేదన, బాధ, పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఈ సత్యంను బయలుపరిచాడు, నేను సంఘంలో ఈ వాక్యం నేను బోధిస్తున్నానని చెప్పి ఒక పేపర్ని తీసి ఆయన చూపిస్తున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నారు, కొన్ని సంఘాల్లో 2000 మంది 3000 మంది అలా ఉంటున్నారంట. ఆయన చెప్పిన మాట వాళ్ళు సోది చెప్తున్నారండి. మనసు కొట్టుకుంటుందండి. మనకు ఒక్క అవకాశం ఇచ్చినా కూడా దేవుని సత్యముగా వాక్యంని ప్రకటించవచ్చు. వీళ్ళకి ఇంత అవకాశం ఉన్నారు, ఇన్ని 1000 మంది వస్తున్నారు, కానీ అసత్యంని ప్రకటిస్తున్నారే. వింటానికంతా సత్యంలాగే కనిపిస్తాయి, సత్యంలాగే కనిపించింది, కానీ అది అసత్యం. కనుక ప్రియమైన దేవుని జనమా, యేసయ్య మీకు సత్యంని చెప్తున్నారు. మీరు మారు మనసు పొందాలి. మిమ్మల్ని మీరు సజీవంగా యేసయ్యకు బ్రతికున్నప్పుడే దేవునికి సమర్పించాలి. ఇది దేన్ని చూపిస్తుందంటే, అర్మగెదోను యుద్ధం దేన్ని చూపిస్తుందంటే తిరుగుబాటు, దేవునికి విరోధమైన తిరుగుబాటు. ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రులకు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ అమ్మని పళ్ళు కొరుక్కొని మాట్లాడుతున్నాడు. వాడు తల వంచి అలా పనుకుంటే వాళ్ళ అమ్మ లేపుతో పళ్ళు కొరుక్కొని వాళ్ళ అమ్మని చూసి తిరుగుబాటు, తిరుగుబాటు. ఈనాడు అదే చూస్తున్నాం. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ప్రేమతో జవాబు చెప్పరు. ఒక తల్లి అడుగుతుంది బిడ్డనే, నేను ఫోన్ చేస్తున్నాను, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్తే ఆయన ఒకరి పేరు చెప్తున్నారు. లేదు, అంతసేపు మాట్లాడకూడదా? ఆ తల్లి చెప్తున్నారు, నేను ఏం అడిగాను? ఆ కుమారుడు చెప్పి నేను మాట్లాడకూడదా? తిరుగుబాటు స్వభావం, అవిధేయత ఈనాడు అన్ని చోట్ల చూస్తున్నాం. తల్లిదండ్రులకు లోబడు, ఎదురు తిరిగి మాట్లాడతారు. అర్మగెదోను యుద్ధం జరగటానికి కారణం ఏంటంటే దేవునికి విరోధమైన ఎదురు తిరగటం, దేవునికి విరోధముగా లేచి వచ్చారు. యేసయ్య తన నోటి మాటతో వాళ్ళందరినీ కూడా హతం చేశారంట. ఈనాడు దేవుని సేవకులకు విరోధముగా, అనగా యథార్థమైన యేసయ్య పిలిచిన, యేసయ్య అభిషేకించిన సేవకులకు విరోధముగా లేసేవారు ఎంతో మంది ఉన్నారు. ఎంతోమంది సేవకుల్ని చెప్పుకున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ వారిలో యేసయ్య పిలిచిన సేవకులు కొందరే. యేసయ్య తన పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించి, పరిశుద్ధ ఆత్మకు వ్యక్తిగత రహస్య జీవితంలో, కుటుంబ జీవితంలో, సమాజంలో, సంఘంలో పరిశుద్ధ ఆత్మకు ఆలయంగా ఉన్న సేవకులు కొందరే. వారికి విరోధముగా ఎదురు తిరగటం దేవుడు సహించరు. యేసయ్య ఓర్చుకోరు. తల్లిదండ్రుల్ని వ్యతిరేకించటం, అధికారుల్ని వ్యతిరేకించటం, అధికారులకు తిరుగుబాటు చేయటం, అది కుటుంబంలో అయినా సరే, స్కూల్లో టీచర్స్కి విరోధంగా, కాలేజెస్లో లెక్చరర్స్కి విరోధంగా, ఆఫీస్లో అధికారులకు విరోధంగా తిరుగుబాటు చేయటం యేసయ్య సహించరు. అది భయంకరమైన తీర్పుని ఈ లోకంలోకి తీసుకొస్తుంది. అర్మగెదోనులో జరిగింది కూడా అదే, తిరుగుబాటు, దేవునికి విరోధమైన తిరుగుబాటు. అర్మగెదోను లోకంలో ఉన్న వారందరూ మనం చదివాం కదా, 18వ వచనంలో అక్కడ ఏమని చూస్తున్నాం? కమాండర్స్, మైటీ మెన్, తెలుగులో ఏమని ఉందో? కమాండర్స్, మైటీ మెన్ అండ్ దోస్ సిట్ ఆన్, ఓకే, కమాండర్స్, మైటీ మెన్, ఫ్రీ మెన్, స్లేవ్స్, స్మాల్, గ్రేట్, 6 రకాల ప్రజల్ని గురించి రాయబడి ఉంది. తిరుగుబాటు చేసేవాళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే కాదు, కమాండర్స్ రాజులు మాత్రమే కాదు, మైటీ మెన్ బలమైన వారు, గొప్పవారు, డబ్బు కలిగిన వారు, వాళ్ళు మాత్రమే కాదు. ఎవరంట మరలా అక్కడ? బోత్ ఫ్రీ మెన్ అండ్ స్లేవ్, స్వతంత్రంగా ఉన్నవాళ్ళు, అలాగే బానిస బ్రతికే వాళ్ళు, అలాగే స్మాల్ అండ్ గ్రేట్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఎదురు తిరిగి వస్తారంట. అర్మగెదోనులో దేవుడు యేసయ్య అందరినీ హతం చేస్తారంట. ఈనాడు తిరుగుబాటు స్వభావం చాలా ఉన్నది కుటుంబాల్లో తిరుగుబాటు స్వభావం పిల్లల్లో అలా దూరుతుంది. సాతానుడు దూరుతున్నాడు, తల్లిదండ్రుల్ని బాధ పెడతాడు. తల్లిదండ్రులు ఎంతో బాధ పెడతారు పిల్లల స్వభావం గురించి.
తగ్గింపు స్వభావం లేదు పిల్లల్ని, తగ్గింపు స్వభావం పిల్లల్లో లేదు. తల్లిదండ్రులు అడిగితే ఓర్పుతో సహనంతో జవాబు చెప్పట్లేదు. కారణం దురాత్మ పనిచేస్తుంది. దురాత్మ భయంకరంగా పనిచేస్తుంది. ఏదైనా పని చెబితే ఒక సేవకుడు, శాక్పనన్ను ఒక సేవకుడు ఇలాగ చెప్తారు, యేసయ్య ఈనాడు పిల్లలు క్రికెట్ ఆడేటట్లుగా అలా యేసయ్య ఆనాడు ఏదో అప్పుడు ఉన్న గేమ్ ఆయన చెప్తారు, బ్యాట్ అండ్ బాల్ అనేది ఈ కాలంలో నుండి ఆ కాలం మనకు తెలిసినప్పటి నుండి బ్యాట్ అండ్ బాల్ ఒక గేమ్ ఉంటుంది. ఒక బ్యాట్ ఒక బాల్తో ఖచ్చితంగా గేమ్ ఉంటుంది. ఒకవేళ యేసయ్య అప్పుడు ఆడుకుంటున్నప్పుడు యేసయ్య టర్న్ బ్యాటింగ్ పట్టడానికి యేసయ్య టర్న్ వచ్చింది. యేసయ్య బ్యాట్ పట్టిన వెంటనే వాళ్ళ అమ్మ మరియా వచ్చి యేసు ఇక్కడ రా అని చెప్పి పిలిచిన వెంటనే సనుకోరంట. ఓకే మా మమ్మీ పిలుస్తున్నారు, ఇగో మీరు ఆడుకోండి అని చెప్పి వాళ్ళ అమ్మ పిలిచిన వెంటనే వచ్చేస్తారంట. ఆయన సనుకుంటా, ఆగుమా ఇప్పుడే బ్యాటింగ్ టర్న్ వచ్చింది, ఇప్పుడు వచ్చి కరెక్ట్గా పిలుస్తున్నావు అని సనుకోరంట. అది విధేయత, అది విధేయత, అది లోబడదు, అది లోబడదు. ఈనాడు తల్లిదండ్రులకి ఎంతమంది లోబడుతున్నారు? ఎంతమంది లోబడుతున్నారు? ఎంతమంది విధేయత చూపిస్తున్నారు? మనకు కూడా దేవునికి విధేయత చూపాలి. భర్తకు భార్య లోబడాలి, అప్పుడే పిల్లలు తల్లికి లోబడతారు. భర్త దేవునికి లోబడాలి, అత్తగారు మామగారికి లోబడాలి, తల్లిదండ్రులు ప్రతికుంటే లోబడాలి. మనందరూ కూడా లోబట్టం. మనం ఎలా ఎదురు తిరుగుతామో అలాగే మన పిల్లలు ఎదురు తిరుగుతారు. మన పిల్లలు ఎదురు తిరుగుతున్నారు, సనుక్కుంటున్నారు అంటే మనం ఎలా ఉంటున్నామో ఆలోచన చేయాలి. మనం సనుక్కుంటా, మన ఎదురు తిరుగుతా ఉన్నప్పుడు మన పిల్లలు అలాగూ అదే పనిని చేస్తున్నారంటే వాళ్ళని శిక్షించటంలోనో వాళ్ళని కసిరి కొట్టడంలోనో ఏ ప్రయోజనం లేదు. మనము కూడా అలాగూ అధికారంలోకి లోబడాలి. ఎఫెసీ పత్రికని మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. అదే మనం లోబడాలి. భర్త దేవునికి లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, పిల్లలు తల్లికి లోబడాలి. పొరపాటు లోబడట్లేదంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి, మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం. కనుక అర్మగెదోను యుద్ధంలో యేసయ్య చివరికి అర్థం చేసేది తిరుగుబాటు స్వభావం, తిరుగుబాటు స్వభావం, అవిధేయత, లోబడక ఉండటం. కనుక మన జీవితంని మనం మార్చుకోవాలి. బీ వాచ్ఫుల్, వీఆర్ అట్ ద వర్జ్ ఆఫ్ లార్డ్స్ కమింగ్. యేసయ్య చాలా త్వరగా వస్తున్నారు, యేసయ్య చాలా త్వరగా వస్తున్నారు. అదే నిన్న రాత్రి మనం ధ్యానించాం కదా, యేసయ్య చిత్తం అయితే ఆవగింజ చెట్టు ఇంతే ఉండాలి. కానీ ఆవగింజ చెట్టు ఎలా అయిపోతుంది? పెద్ద చెట్టుగా అయి ఆకాశ పక్షులంతా వచ్చి కూర్చుంటారంట. అదేంటి చూపిస్తుందంటే ఈనాడు మెగా చర్చెస్ వేలు మంది అక్కడ సంఘంలో వెళ్ళి కూర్చుంటారు. ఆ సేవకునికి ఆ సంఘంలో ఉన్న వారికి సంబంధమే ఉండదు. వేలు మంది కూర్చుంటారు. మెగా చర్చ్ అనేది యేసయ్య చెప్పిన ఆ ఉపమానం. ఆవగింజ బాగా పెరిగి అన్నీ వచ్చి కూర్చున్నట్లుగా దురాత్మ. ఒక సేవకుడు ఒక సంఘంని నడిపించగలుగుతాడంటే 300 మంది ఉంటే ఆ సేవకుడు ఆ సంఘంని చక్కగా నడిపించగలుగుతాడు. వ్యక్తిగతంగా ప్రతి కుటుంబంలో సంబంధం కలిగి ఉండగలుగుతారు. 300 మంది తాటితే ఒక సేవకుడు ఆ సంఘంని చక్కగా నడిపించలేడు, సహవాసం కలిగి ఉండలేడు, కుటుంబంలో ఉన్నది తెలియదు. 300 మంది తాటితే ఇంకా ఒక సేవకుడికి ఆ సంఘంని అప్పగించాలి. ఈ మెగా చర్చ్ 1000 మంది, 2000 మంది, ఈ కాన్సెప్ట్ అంతా కూడా యేసయ్య ఉపమానంగా చెప్పింది. యేసయ్య ఉపమానంగా చెప్పింది. ఆ విత్తనం ఎంత ఉండాలో దాన్ని తాటి, ఇది సాతానుడు కాన్సెప్ట్, సాతానుడు. యేసయ్య కాన్సెప్ట్ ఏంటంటే ఆ ఆవగింజ, ఆ విశ్వాసంలో పరిచర్య అంతే ఉండాలి ఆ చెట్టు. కానీ విపరీతంగా పెరిగింది, అది సాతానుడు తీసుకొచ్చిన కాన్సెప్ట్. నిజం. ఒకవేళ యూట్యూబ్లో ఈ మెసేజ్ని చూస్తే చాలామంది నన్ను వ్యతిరేకించవచ్చు. ఓ దొంగ బోధకుడు ఒకడు లేచాడు, ఎక్కడో వాక్యం చెప్తున్నాడు, ఇలాంటి మాటలు చెప్తారు. కానీ ఇదే సత్యం. మెగా చర్చ్ అనేది 500 మంది, 700 మంది, 1000 మంది, ఇదంతా కూడా దేవుని ప్రణాళిక కాదు.
ఒక సేవకుడు సేవకుల్ని సిద్ధపరిచి 300 మంది పైన తాటితే ఏ ఏరియా నుండి ఎక్కువ వస్తున్నారో అక్కడ ఒక సంఘంని ప్రారంభించి ఎవరిని సేవ కొరకు సిద్ధపరిచారో ఆ సేవకుడిని అక్కడే ఆయనకు అప్పగించి ఆ పరిచయాన్ని కొనసాగించాలి. ఒక సేవకుడు పరిచయం చేయవలసింది ఒక 300 మందిని మాత్రమే కుటుంబం ఎరిగి ఉండగలుగుతారు. కనుక ఇదే వాస్తవం. యేసు చెప్పిన ఉపమానములకు అర్థం కూడా ఇదే. కానీ సాతానుడు చాలా రకరకాలు వివరణ ఇచ్చి మనుషులు కళ్ళంతా కప్పి ఈనాడు సంఘాలకు వెళుతున్నారు. ఇక్కడ కూర్చున్న ఎంతమంది నిద్రపోతా దేవుని వాక్యం వింటున్నారు. దేవుని సన్నిధికి వచ్చారు కనుక వచ్చిన వాళ్ళందరినీ వేసి ఆశీర్వదిస్తారు. దేవుని సన్నిధికి వచ్చిన అందరినీ వేసి ఆశీర్వదిస్తారు, గణపరుస్తారు. కానీ మీరు కూర్చొని నిద్రపోయి వాక్యం వినకుండా మీరు ఇంటికి వెళ్ళటం వలన మీరు రాతి మీద వేయబడిన విత్తనంలా, ముళ్ళు చెట్టు మీద వేయబడిన విత్తనంలా, దారి మీద వేయబడిన విత్తనంలా మీ జీవితం ఉండిపోతాయి. దేవుని సన్నిధికి వచ్చి మెలుకు కలిగి అర్థం కాకపోయినా మీకు కలిగిన శక్తి ద్వారా మీరు పరిశుద్ధ ఆత్మదేవ నాకు అర్థమయ్యేటట్లుగా చెప్పండి, పరిశుద్ధ ఆత్మదేవ నాకు అర్థమయ్యేటట్లుగా మీరు మాట్లాడండి మీరు అడిగితే మీరు 30 ఫలించేవారు ఉంటారు, 60 ఫలించేవారు ఉంటారు, 100 ఫలించేవారుగా కూడా ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఆయన వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించే దేవుడు, వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించే దేవుడు. యేసయ్య వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళందరికీ సమృద్ధిగా 5 రొట్టెలు 2 చేపలతో ఆహారం పెట్టారంట. సమృద్ధి అయిన ఆహారంని పెట్టారంట. కనుక యేసయ్య సన్నిధికి వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదిస్తారు. కానీ ఎవరు దేవుని విషయంలో వైరాగ్యం కలిగి ఉంటారో, బహుశా ఆ చిన్న పిల్లోడికి ఇచ్చారో లేదు 12 మంది శిష్యులకు ఖచ్చితంగా చిన్న పిల్లోడికే ఆ 12 గంపలు ఆహారం ఇచ్చి ఉంటారు. ఆ చిన్న పిల్లోడు నడిచి వెళ్తుంటే 12 మంది 12 గంపల్ని నెత్తి మీద ఎత్తుకొని వచ్చి ఉంటారు. దర్జాగా ఇంట్లో వీధులు నడిచి వెళ్ళి ఉంటాడు. వాళ్ళ అమ్మ ఏంటి ఎవరు వీళ్ళు అని అడిగితే, మమ్మీ మీరిచ్చిన 5 రొట్టెలు 2 చేపలు మిగిలితే 10,000 మంది తిని మిగిలిపోతే ఈ 12 గంపల్ని వీళ్ళందరూ వేసే శిశిరు మమ్మీ, వేసే శిశిరు తీసుకొచ్చి 12 గంపలు తెచ్చి అక్కడ ఇంట్లో పెట్టి ఉంటారు. మనం నిజంగా ఎంత సమర్పణతో ఉన్నామో అంత ఆశీర్వాదం యేసయ్య మనకు అనుగ్రహిస్తారండి. మన చివరి దినంలో ఉంటున్నాం, మీరు నమ్మినా నమ్మకపోయినా మన చివరి కాలంలో ఉన్నాం. యేసయ్య రాబోతున్నారు. ఒక్క నిమిషం మీ హృదయంలో మళ్ళీ మీరు ప్రశ్నించుకోండి, యేసయ్య ఇప్పుడు వస్తే మీరు ఎంత పడతారు? ఇప్పుడు యేసయ్య వస్తే ఎంతమంది యేసయ్య మనల్ని పిలిచి తీసుకెళ్తారు? ఎంతమంది మిగులుతారు? ఇక్కడ ఆలోచన చేయండి. ఎంతమంది అండి? ఎంతమంది నిజంగా ఇప్పుడు యేసయ్య వచ్చినా కూడా నేను వెళ్తాను, నేను పరిశుద్ధ ఆత్మ దేవునికి ఆలయముగా ఉన్నా, నా కళ్ళుని కాపాడుకుంటున్నా, నా నాలుకని కాపాడుకున్నా, నా హృదయంని కాపాడుకున్నా, నా తలముల్ని కాపాడుకుంటున్నా. ఎంతమంది చెప్పగలుగుతాం? ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది చెప్పలేరన్న సంగతి నాకు తెలుసు. చాలామంది చెప్పలేరు, ఎందుకంటే చర్చిలో ఉన్నారు కానీ మీరు ఇంట్లో దేవునికి విరోధమైన జీవితం, విశ్వాసం లేదు, వాక్య ధ్యానం లేదు, ప్రార్థన లేదు. మీ ఇంట్లో కూర్చొని 2 గంటలు మీరు ప్రార్థన చేయగలిగితే సంఘంలో చక్కగా చిన్నగా స్వీట్గా చేయగలుగుతారు. మీరు ఎంత ఎక్స్పర్టో అంత సింపుల్గా మీరు ఏదైనా చేయగలుగుతారు. అది ఏదైనా సరే, అది వాక్యమైనా సరే, ఏదైనా ఎంత ఎక్స్పర్ట్గా ఉన్నారో అంత క్లుప్తం కొద్ది సమయంలో చేయగలుగుతారు. అది ఆరాధన అయినా సరే, వాక్యమైనా సరే, లేదు ఏ ఒక పని అయినా సరే. అసలు పని చేసే వాళ్ళ చేతిలో చీపురు గట్ట పెడితే ఎలా ఉండిద్ది? శుభ్రమావు గంటలు చేస్తుంటారు కదా. అదే ఒక సామర్థ్యం కలిగిన వ్యక్తి చేతిలో పెడితే శుభ్రమైపోయి ఎంత త్వరగా చేయగలుగుతారు. మన సామర్థ్యం చూపిస్తుంది. ఏ విషయమైనా సరే మన సామర్థ్యం. కనుక యేసయ్య రాబోతున్నారు. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. జాగ్రత్త. మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. బీ వాచ్ఫుల్ అబౌట్ ది ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ దేవుడు మీలో నివసిస్తున్నారని మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి.
పరిశుద్ధాత్మ దేవుడు మీలా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. మీ ఆత్మీయ జీవితంలో బి వాచ్ఫుల్ హౌ యు లివ్ ఇన్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు విశ్వాస జీవితంలో ఎలా ఉన్నారు, అలాగే దేవుని వాక్యములకు విధేయత చూపించే విషయంలో ఎలా ఉన్నారు, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుని ఆజ్ఞలకు లోబడక ఆశపడండి. యేసయ్య చెప్పిన మాటకు నేను లోబడాలని ఆశపడండి. యేసయ్య కృప చూపిస్తారు. హెల్ ఇస్ రియల్, ద బర్నింగ్ ఫైర్ ఇస్ రియల్. అగ్ని ఆరదు, పురుగు చావదన్నారు యేసయ్య. నువ్వు నరకంని నమ్మినా నమ్మకపోయినా, పరలోకంని నమ్మినా నమ్మకపోయినా నరకం ఉందని నమ్ము. ఎందుకంటే నరకం ఉందని నువ్వు నమ్మకపోతే అది భయంకరంగా ఉంటుంది. ఒకవేళ పరలోకం లేదు నువ్వు నమ్మి మంచిగా బ్రతికిన పరలోకం వెళ్తే అబ్బో ఇంత మంచి చోటు ఉంటుంది, నేను నమ్మలేదు కానీ నిజంగానే ఇంత మంచి చోటు ఉంది సంతోషపడవచ్చు. నరకం లేదు అని చెప్పి నువ్వు ఇష్టానురీతిగా జీవించి నువ్వు నరకం వెళితే నీలాంటి ఒక భయంకరమైన జీవితం ఎవరికి ఉండదు. హెల్ ఇస్ రియల్, ద లేక్ ఆఫ్ ఫైర్ ఇస్ రియల్. భయంకరమైన చోటు అది. కనుక దయచేసి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అయ్యా నేను నరకం వెళ్ళకూడదు ప్రభువా, నరకం నుండి నన్ను కాపాడండి ప్రభువా, నన్ను కొట్టైనా బాగు చేయండి ప్రభువా. మనం అదే చేస్తున్నాం. డాక్టర్స్ దగ్గర వెళ్ళి 2 లక్షలు అయింది ఆపరేషన్కి అన్నారు. అయ్యో కావాలి, నేను బాగా అవ్వాలి, డబ్బు ఇచ్చి కడుపున కోసుకుంటున్నా. మన దేవుని దగ్గర అదే చెప్పాలి. అయ్యా నన్ను కొట్టైనా తిట్టైనా నన్ను శిక్షించైనా నన్ను బాగు చేయండి ప్రభువా, నరకం మాత్రం నేను వెళ్ళకూడదు, నరకం వెళ్ళకూడదు. ఎందుకు అంబులెన్స్ ఉంది, సైరన్ వేసుకొని వెంటనే ఏదైనా అయితే ఎందుకు వెంటనే అంబులెన్స్ ఫోన్ చేస్తున్నాం? ప్రాణాన్ని కాపాడుకోవాలి కదా. మనం కూడా యేసుతో అలాగే ప్రార్థన చేయాలి. ప్రాణం కాపాడుకోవాలని ఆశపడుతున్నాం మనం. అయ్యా నా ఆత్మని కాపాడుకోవాలని ఆశపడుతున్నాను, నన్ను ఎలాగైనా కాపాడండి, ఎలాగైనా కాపాడండి. ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. హాస్పిటల్కి వెళ్ళాలంటే త్వరగా వెళ్ళాలని అంబులెన్స్ని పిలుస్తాం. అంబులెన్స్ సైరన్ మోగుతా వెళ్తున్నప్పుడు పక్కన అందరూ దారి ఇస్తూ ఉంటారు. కానీ చర్చికి వెళ్తేప్పుడు రథంలో వస్తాం కదా. ఆత్మీయ జీవితంలో చర్చికి వస్తేప్పుడు ఎలా వస్తాం? రథంలో వస్తాం. రథం ఎలా వచ్చిందండి? రథం తెలుసు కదా, ఎలా వచ్చింది? 100 మంది పెట్టి లాగినా కూడా ఇంత 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 కథలు వచ్చింది కదా. ఎన్నిసారి వాక్యం చెప్పండి, ఎన్నిసారి పరిశుద్ధ ఆత్మదేవుడు హెచ్చరించండి. మన ఆత్మీయ జీవితం కొరకు నిదానంగా వస్తాం, రథంలా వస్తాం. కానీ శరీరంలోకి ఏదైనా అయింది అనుకోండి, ఆటో పట్టుకో, బండి ఎక్కు, అంబులెన్స్ ఫోన్ చేయి, పరిగెత్తు. శరీరంని కాపాడుకోవాలని అదే ఆశ, మన ఆత్మని కాపాడుకోవాలని ప్రతి ఒక్క క్రైస్తవులకు ఉండాలి. బైబిల్లో చెప్తున్నది అంతా కూడా మన కళ్ళెదుట జరుగుతుంది కనుక జాగ్రత్త కలిగి ఉంటాం. యేసే దగ్గర తిరుగుతాం, యేసే దగ్గర తిరుగుతాం, యేసే దగ్గర పాప క్షమాపణ అడుగుతాం, అందరికి కూడా మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం వరకు ప్రకటన గ్రంథం అంతా కూడా ఎన్నో నెలలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రతి ఒక్క వచనంని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. కానీ ఎంతవరకు మనకు విశ్వాసం ఉంది? ఎంతవరకు నరకంని గురించిన భయం ఉంది? నరకంని గురించిన భయము కంటే దేవుని పిల్లలకు దేవుని గురించిన భయం ఉండాలండి. దేవుని వాక్యం గురించిన భయం ఉండాలి. దేవుని సన్నిధిని గురించిన భయం ఉండాలి. ఆ భయము కంటే దేవుని మీద ప్రేమ ఉండాలి. యేసయ్య మీద ప్రేమ ఉండాలి. దేవుని వాక్యం మీద ప్రేమ ఉండాలి. ప్రార్థన చేయాలని ప్రేమ ఉండాలి. నేను సంఘమునకు వెళ్ళి ప్రార్థన చేయాలని ఆశ కలగాలి. ప్రేమతో దేవుని సన్నిధికి రావాలి. ప్రేమతో దేవుని వాక్యం చదవాలి. ఏదో వాక్యం చదవాలని కాదు, ప్రేమతో. యేసయ్య నాతో ఏం మాట్లాడతారు? ప్రేమతో. దేవుని పిల్లలకు భయం కంటే మించిన ప్రేమ ఉండాలి. యేసయ్య మీద, వాక్యం మీద, దేవుని వాక్యం మీద, ప్రార్థన మీద. ప్రియమైన దేవుని జనమా, మిమ్మల్ని మీరు యేసయ్యకు సమర్పించుకోండి. దేవుని సన్నిధికి వచ్చా, అయ్యా నా రోగంని బాగు చేయకపోయినా పర్లేదు, నాకు స్వస్థత ఇవ్వకపోయినా పర్లేదు, నా అప్పు తీరకపోయినా పర్లేదు, నా ఆత్మని కాపాడండి ప్రభువా, నాలో పరిశుద్ధతను ఇవ్వండి. Let us press on to perfection.
పరిపూర్ణతకి ప్రయాసపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్యను అడుగుదాం. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, మీరు మమ్మల్ని మార్చండి. Where there is a spirit of God, there is freedom. పరిశుద్ధాత్మ దేవుడు మీరు మాలో నివసిస్తే మాకు పాపము నుండి విడుదల కలుగుతుంది. మమ్మల్ని మీకు ఆలయముగా చేయండి పరిశుద్ధాత్మ దేవుడు. మీరు మాలో నివసిస్తే మాకు పాపం నుండి స్వతంత్రం కలుగుతుంది, బంధకం నుండి స్వతంత్రం కలుగుతుంది, భయం నుండి స్వతంత్రం కలుగుతుంది, నిజమైన ప్రేమ కలుగుతుంది కదా. మమ్మల్ని దర్శించండి, అర్థం చేసుకునే కృపను దయచేయండి. వచ్చిన పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభు. అయ్యా, మీ సత్యం ఎరిగే కృపని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి, మన అందరినీ కూడా